సాయి పావని గారు వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ విజయ గారు యాజ్ వెల్ యాజ్ అందరికీ నమస్సుమాంజలి. పవన్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఫ్రెండ్స్ ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ సో దట్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. ఇంకా అందరూ ఫాస్ట్గా లైవ్లోకి వస్తే మనం సెషన్ స్టార్ట్ చేయొచ్చు. ప్లీజ్ జాయిన్ ఫ్రెండ్స్. ఏపీఎస్సి గ్రూప్ 2 సాధన MCQs లైవ్ బ్యాచ్. సో ఫ్రెండ్స్ ఈ డిస్కషన్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. యూఆర్ ఆల్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఆన్ 25th February. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఈ డిస్కషన్స్ అనేవి. ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈరోజు మనకి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఏంటి మెన్షన్ చేస్తూ వచ్చామంటే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా మనం ఈరోజు సెషన్లో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫాలోడ్ బై సో ఇలా నెంబర్ ఆఫ్ అంటే చాప్టర్ వైజ్గా మనం డిస్కషన్ చేస్తూ వెళ్తాం. యాజ్ వెల్ as జనరల్ ఫిజికల్ జియోగ్రఫీ ఓవరాల్గా అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జియోగ్రఫీ ఇండియన్ ఆంధ్రప్రదేశ్, ఇలా సెక్షనల్ వైజ్గా డిస్కషన్ చేస్తూ లాస్ట్లో ఎంటైర్ జియోగ్రఫీ మోడల్ పేపర్స్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా సిస్టమేటిక్గా మీకు సో ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సిస్టమేటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది. సో దట్ ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఈ తక్కువ సమయంలో మ్యాక్సిమం మీకు స్కోర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ టీచర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎనేబులర్స్గా మేము ఉపయోగపడుతూ వస్తాం. ఉన్నటువంటి ఈ సమయంలో చాలా తక్కువ సమయంలో మ్యాక్సిమం ఏరియాస్ని డిస్కస్ చేస్తూ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. ఓకేనా? ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చాలా మంది అభ్యర్థులు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. సో కానం గారు, సాయి గారు, సుష్మా గారు, ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చాలా మంది అభ్యర్థులు జాయిన్ కావాల్సి ఉంది. ఓకేనా? ఎస్. సో ఎస్ బాన్షి గారు, సురేష్ గారు, బాలా గారు, సుధా గారు, ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే అందరూ జాయిన్ అవుతున్నారు. హరినాథ్ గారు, భీమలింగప్ప గారు, ఎస్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ సాధన బ్యాచ్. ఎస్ అండి, 2999 గారు, నమస్సుమాంజలి ఆల్ ఆఫ్ యూ. ఎస్. సో ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే అందరూ జాయిన్ అవుతున్నారు. దిస్ ద ఫస్ట్ క్లాస్ కాబట్టి ఓకే. Okay, I'm straight away going to start the session, friends. Any queries? Unna, very good evening, all of you. Siva Bansi Garu. Very good evening. Yeah. So, friends, straight I'm going to start the session. Please be active. Answer to these questions. Interior of the earth, mark test explanation. Now, first question, answer to this question, friends. సిస్టమేటిక్గా చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. తర్వాత సెక్షనల్ వైజ్గా డిస్కస్ చేస్తాం. తర్వాత ఫుల్ లెంత్ డిస్కషన్స్ ఉంటాయి. భీమలింగప్ప గారు, ఎస్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. విత్ రిఫరెన్స్ టు ద సిస్మిక్ వేవ్స్ కన్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భూకంప తరంగాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలని పరిగణించండి అని చెప్పేసి ఇచ్చారు. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఫ్రెండ్స్, అందరూ ఆన్సర్ చేయాలి. దే ఆర్ జనరేటెడ్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ద ఎనర్జీ ఎట్ ద ఫోకస్. దే ట్రావెల్ ఓన్లీ త్రూ ద ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్. దే ఆర్ ఫాస్టర్ దాన్ ఆల్ అదర్ టైప్స్ ఆఫ్ వేవ్స్. ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ వేవ్స్. ఫోకస్ వద్ద శక్తిని విడుదల చేయడం వల్ల అవి ఉత్పన్నమవుతున్నాయా? అవి
భూమి అంతర్భాగంలో మాత్రమే ప్రయాణిస్తూ వస్తాయా? ఇవి అన్ని ఇతర రకాల వేవుల కంటే వేగంగా ఉంటాయి. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏ రకమైన తరంగాలకు సంబంధించినటువంటివి? శరీర తరంగాల, ఉపరితల తరంగాల, ప్రేమ తరంగాల అండ్ రిలే వేవ్సా రిలే వేవ్సా? సుష్మా వెంట్ ఫర్ ఏ. సాయి పావని గారు బాడీ వేవ్స్. ఓకే friends, voice is clear and PBD is visible, everything is okay, no technical issues. Please put a comment in the comment section. Response from all of you. So come on friends, answer to this question. Both waves, Harnath garu comment. Pavan garu okay. చూద్దామండి. దీనికి ఆన్సర్ అయితే బాడీ వేవ్స్ అవుతుంది. ఎందుకు అనేది ఇక్కడ చూద్దాం. ఆన్సర్ చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. శరీర తరంగాలు చెప్పేసి అంటే ఇక్కడ బాడీ వేవ్స్ ఎందుకు అనేది ఒక్కసారి చూద్దామండి. ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి కూడా క్లియర్గా మనం వివరణిస్తూ వస్తాను. దయచేసి అందరూ ఈ డిస్కషన్ గమనించగలరని మనవి. చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఆల్సో. ఆల్ ద టైమ్ ఫ్రీక్వెంట్ గా మనకి ఎర్త్క్వేక్స్ అయితే సంభవిస్తూ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు హిందూ కుష్ పర్వత శ్రేణిలో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ లో పెను భూకంపాలు సంభవిస్తూ వచ్చాయి. ఇట్లా సో ఫ్రీక్వెంట్ గా మనకి పెను భూకంపాలు అనేవి సంభవిస్తూ వచ్చాయి. అసలు భూకంపాలు సంభవించడం ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ వస్తాం. ఓకే, నౌ అందరూ దయచేసి గమనించండి. మనకి సిస్మిక్ వేవ్స్ ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు అంటే 2 టైప్స్ గా వర్గీకరణ చేయొచ్చు. ఒకటి బాడీ వేవ్స్ అంటాము, ఒకటి ఏమంటామండి దీన్ని బాడీ వేవ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఒకటి బాడీ వేవ్స్, రెండు సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ అంటారు. సో ప్రైమరీ వేవ్స్ ఇక్కడ చూసినట్లయితే పీ వేవ్స్ అనేవి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ గుండా ప్రయాణం చేస్తూ వెళ్తాయి. సెకండరీ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్స్ గుండా మాత్రమే ప్రయాణం చేస్తూ వెళ్తాయి. ఓకేనా? గెటింగ్ మీ? తర్వాత సర్ఫేస్ వేవ్స్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, లవ్ వేవ్స్ అని, రేలై వేవ్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ చూడండి, మనకి లిజన్ కేర్ఫుల్లీ, మనకి భూమి లోపల ఇక్కడ ఫోకస్ ఉంటుంది. ఫోకస్ నుంచి భూమి లోపల ఇక్కడ ఏముంటుందండి? ఫోకస్ ఉంటుంది. ఫోకస్ నుంచి ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయ్యి జస్ట్ దీస్ వుడ్ ట్రావెల్ యాజ్ వేవ్స్ అనమాట. దీస్ వుడ్ ట్రావెల్ యాజ్ వేవ్స్ అంటే ఇక్కడ ఫోకస్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి దీస్ వుడ్ ట్రావెల్ యాజ్ వేవ్స్. వీటినే బాడీ వేవ్స్ అంటారు. బాడీ వేవ్స్ ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు? ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్. ఈ బాడీ వేవ్స్ అనేవి భూపరితలాన్ని ఇక్కడ తాకే క్రమంలో ఇక్కడ సర్ఫేస్ రాక్స్ ఉంటాయి. ఈ బాడీ వేవ్స్ అనేవి సర్ఫేస్ రాక్స్ మీట్ అయినప్పుడు న్యూ సెట్ ఆఫ్ వేవ్స్ ఆర్ జనరేటెడ్. వీటిని ఏమంటారంటే సర్ఫేస్ వేవ్స్ అంటారు. వీటిని ఏమంటారండి? సర్ఫేస్ వేవ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ సర్ఫేస్ వేవ్స్ అనేవి ఎక్కడైతే భూపరితలాన్ని తాకుతున్నాయో దాన్ని ఎపీ సెంటర్ అంటారు. సో దాన్ని ఏమంటారండి? ఎపీ సెంటర్ అని చెప్పేసి అంటారండి. ఎపీ సెంటర్ అంటారు. ఇక్కడే మచ్ మోర్ డిస్ట్రక్షన్, డివాస్టేషన్ అనేది ఉంటుంది. లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ వుడ్ హ్యాపెన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, బాడీ వేవ్స్ ఇక్కడ ఫోకస్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి జస్ట్ దీస్ వుడ్ ట్రావెల్ యాజ్ వేవ్స్. వీటిని బాడీ వేవ్స్ అన్నాం. బాడీ వేవ్స్ అంటే అగైన్ ఫర్దర్ డివైడ్ హౌ మెనీ టైప్స్ అని మీకు చెప్పానండి ఆల్రెడీ. బాడీ వేవ్స్ ఫర్దర్ డివైడ్ ఇంటూ పీ వేవ్స్ యాజ్ వెల్ as ఎస్ వేవ్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ గమనించండి, రేలై వేవ్స్ కంటే లవ్ వేవ్స్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది. లవ్ వేవ్స్ కంటే సెకండరీ వేవ్స్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సెకండరీ వేవ్స్ కంటే ప్రైమరీ వేవ్స్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? వీటి యొక్క స్పీడ్ రేలై కంటే లవ్ వేవ్స్ కంటే సెకండరీ వేవ్స్ కంటే మనకి సో ప్రైమరీ వేవ్స్ యొక్క స్పీడ్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దీస్ వాట్ ఫ్రెండ్స్, ఇక్కడ డయాగ్రామ్ కూడా వెరీ క్లియర్ గా చూడండి. ఇక్కడ మనకి ఫోకస్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి వీటిని అంటే ఫోకస్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి ఈ ఎనర్జీ అనమాట జస్ట్ దే వుడ్ ట్రావెల్ యాజ్ వేవ్స్. వీటినే బాడీ వేవ్స్ అంటారు. బాడీ వేవ్స్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇన్ 2 టైప్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అంటారు. ఈ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అనేవి న్యూ సెట్ ఆఫ్ రాక్స్ ని మీట్ అయినప్పుడు న్యూ సెట్ ఆఫ్ వేవ్స్ ఆర్ జనరేటెడ్. వీటినే సర్ఫేస్ వేవ్స్ అంటారు. సర్ఫేస్ వేవ్స్ ఎక్కడైతే భూపరితలాన్ని తాకుతున్న దాన్ని ఎపీ సెంటర్ అని చెప్పేసి ఉంటాం. ఓకేనా? సో కాబట్టి ఇది బ్రీఫ్ డిస్కషన్ అండి. మరి ఇప్పుడు మనకి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ చూద్దాం. మనం బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చామండి.
ఓకేనా? 1 minute all of you. ఇక్కడ చూడండి ఏం తెలుసుకున్నాం, విచ్ ఆఫ్ ద సారీ ఇక్కడ మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇది, విత్ రిఫరెన్స్ టు ద సిస్మిక్ వేవ్స్ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు, అవునా? దే ఆర్ జనరేటెడ్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ద ఎనర్జీ ఎట్ ద ఫోకస్. జనరల్ గా మనకి బాడీ వేవ్స్ అనేవి ఫోకస్ నుంచే రిలీజ్ అయ్యి జస్ట్ దే వుడ్ ట్రావెల్ యాజ్ వేవ్స్ అండ్ దే వుడ్ ట్రావెల్ త్రూ ది బాడీ ఆఫ్ ద ఎర్త్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, ఐ టోల్డ్ యూ. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ బాడీ వేవ్స్ కి అయితే కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. దే ట్రావెల్ ఓన్లీ త్రూ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. బాడీ వేవ్స్ అనేవి కేవలం డిఫరెంట్ డైరెక్షన్స్ లో భూమి యొక్క అంతర్భాగం గుండా మాత్రమే ప్రయాణం చేస్తూ వస్తాయి. ఎస్, దే ఆర్ ఫాస్టర్ దాన్ ఆల్ అదర్ టైప్స్ ఆఫ్ వేవ్స్. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి దేన్ని సపోర్ట్ చేస్తున్నాయి అంటే మనకి బాడీ వేవ్స్ ని సపోర్ట్ చేస్తున్నాయి. బాడీ వేవ్స్ అనేవి ఫోకస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్, దే ట్రావెల్ ఓన్లీ త్రూ ది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్భాగం గుండా మాత్రం ప్రయాణం చేస్తున్నాయి. దే ఆర్ ఫాస్టర్ దాన్ ఆల్ అదర్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఆల్సో. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆర్డర్ చెప్పుకున్నాం. రియల్ వేవ్స్ కంటే లవ్ వేవ్స్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పు, ఓకేనా? లవ్ వేవ్స్ కంటే సెకండరీ వేవ్స్ కంటే సో ప్రైమరీ వేవ్స్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుందని కూడా చెప్పేసి చెప్పుకున్నాం. సో కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా బాడీ వేవ్స్ ని సపోర్ట్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ. దీన్ని కాస్త నేను సమయం ఎక్కువగా తీసుకున్నాను, సో డిస్కషన్ ఎక్కువగా చేయాల్సి ఉంది కాబట్టి మీకు ఎంత సమయం తీసుకోవడం జరిగింది, ఓకేనా? రిమైనింగ్ ప్రశ్నలకి అంత సమయం అవసరం ఉండదు, ఓకే? వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ వీ కెన్ డిస్కస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. Answer to this question. అందరికీ అర్థమవుతుందా? గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ? వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. భావ్యశ్రీ వారు, భావ్యశ్రీ, యా. So friends, voice is clear all of you? Please put a comment in the comment section. Voice is clear and PPT is visible. Everything is okay, no technical issues. Please put a comment in the comment section. So all clear, Sushma garu, thank you. So friends, ikkada question and answer kaadandi, విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వదు, ఎలా తెలుసుకుంటే మనకి ఒక ప్రశ్న నుంచి సో అన్ని డైమెన్షన్స్ లో డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ప్రశ్నలు ఏ రూపంలో అడిగినా మనం ఆన్సర్ చేయగలిగే పరిస్థితిలో ఉంటాం అనమాట, ఓకేనా? యా, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సాయి పావని గారు, థ్యాంక్ యూ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is a direct source of information about the interior of the earth? క్రింది వాటిలో ఏది భూమి అంతర్భాగానికి సంబంధించి సమాచారానికి అంటే భూమి యొక్క అంతర్భాగం గురించి తెలుసుకునే విషయంలో ప్రత్యక్ష సాక్ష్యం ఏది, లేదా ప్రత్యక్ష మూలం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో విచ్ వన్ ఇస్ అ డైరెక్ట్ సోర్స్ అండి? వెన్ యూ వాంట్ టు నో ది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, సో అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ వన్ ఇస్ ద డైరెక్ట్ సోర్స్, directly provides information about the interior of the earth? భూమి యొక్క అంతర్భాగం గురించి సో ప్రత్యక్షంగా సమాచారాన్ని అందించేటటువంటిది ఏది ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో? earthquake waves, volcanoes, gravitation force, earth magnetism. Response from all of you. Yes, most of you answered B. Yeah, volcanoes and yes, obviously. So keep it up, friends. Maintain that rapport. Most of you answered very well. Nice attempt, all of you. Yes friends, very good. Obviously answer for this question friends B అవుతుంది అనమాట. వల్కనోస్, అగ్ని పర్వతాలు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనకి భూమి యొక్క అంతర్భాగం గురించి తెలుసుకోవాలంటే ఓకేనా, మనకి ఇక్కడ చూడండి మ్యాంటిల్లో ఒక వీక్ లేయర్ ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది అనమాట. మ్యాంటిల్లో ఒక వీక్ లేయర్ ఏముంటుందండి, ఇది ఆస్థెనోస్ఫియర్ అంటారు. ఇది సెమీ లిక్విడ్ లేయర్, బలహీన పొర అంటారు. అప్ టు 400 కిలోమీటర్స్ డెప్త్ లో ఉంటుంది మ్యాంటిల్లో.
మ్యాంటిల్లో ఒక పొర ఏంటంటే ఇది ఆస్థెనోస్ఫియర్ అంటారు. ఇందులోనే వేడి ద్రవం మాగ్మా అనేది వేడి ద్రవం మాగ్మా ఉంటుందన్నమాట. ఈ వేడి ద్రవం మాగ్మా ఈ విధంగా పైకి వచ్చి కూల్ అయి సొలిడిఫై అయితే దీన్ని బసాల్టిక్ లావా రాక్స్ అని చెప్పేసి పిలుస్తారు. అగ్నిమయ శిలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కూల్ అయి కండెన్సేషన్ అవ్వడం ద్వారా. ఓకేనా? సో కాబట్టి మనకి ఇది డైరెక్ట్ సోర్స్. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఇప్పుడు ఇండియాస్ యాక్టివ్ వల్కనో తీసుకున్నాం అనుకోండి, బ్యారన్ 2015లో రీసెంట్ గా అగ్నిపర్వతం బద్దలవుతూ వచ్చింది. కాబట్టి డైరెక్ట్ సోర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. భూమి యొక్క అంతర్భాగం గురించి తెలుసుకునే విధానంలో జనరల్ గా మనకి డైరెక్ట్ సోర్స్ అని ఇండైరెక్ట్ సోర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. భూమి యొక్క అంతర్భాగం గురించి మనం తెలుసుకునే క్రమంలో డైరెక్ట్ సోర్సెస్, ఇంకోటి ఇండైరెక్ట్ సోర్సెస్ అని చెప్పేసి 2 రకాలుగా మనం వర్గీకరణ చేస్తాం. డైరెక్ట్ సోర్స్ అంటే ఈజీలీ అవైలబుల్ సాలిడ్ ఎర్త్ మెటీరియల్, మన భూమి మీద ఉన్నటువంటి ఈజీలీ అవైలబుల్ సాలిడ్ ఎర్త్ మెటీరియల్ విశ్లేషణ చేయడము. తర్వాత వల్కానిక్ ఎరప్షన్ ఇది కూడా ప్రత్యక్షంగానే మనకి సమాచారాన్ని అందిస్తూ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి అండ్ డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ఆర్టిక్ ఓషన్ లో ఒక ప్లేస్ కోలా అనే ప్రదేశంలో జరిపినటువంటి తవ్వకాల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని, అక్కడ ఉన్నటువంటి మట్టిని కలెక్ట్ చేసి సో ఎనాలిసిస్ చేయడం ద్వారా మనకి ఒక అవగాహన అనేది ఏర్పడుతూ వస్తుంది. ఓకేనా? సో డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ సోర్సెస్. మరి ఇండైరెక్ట్ సోర్సెస్ గమనిస్తే సో మ్యాగ్నెటిజం, సిస్మిక్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ సోర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? సో గ్రావిటేషన్ ఫోర్స్ జీ కావచ్చు, గ్రావిటేషన్ ఫోర్స్ జీ అనేది కూడా ఇంటీరియర్ ఆఫ్ ద ఆర్త్లో విషయానికి వస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కి రియల్ వాల్యూస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ని గ్రావిటేషన్ అనామలీ అంటారు. సో గ్రావిటేషన్ ఫోర్స్ జీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ సోర్సెస్. పరోక్షంగా మనకి భూమి యొక్క అంతర్భాగం గురించి తెలుసుకునే క్రమంలో పరోక్ష సమాచారాన్ని అందిస్తున్నాయి. మరి ప్రత్యక్ష సమాచారం గురించి అడిగారు కాబట్టి మనకి ప్రత్యక్ష సమాచారం అంటే ఇక్కడ వల్కానిక్ ఎరప్షన్స్ చెప్పుకోవచ్చు. సో ఈజీలీ అవైలబుల్ సాలిడ్ ఎర్త్ మెటీరియల్ విశ్లేషణ కావచ్చు, అండ్ వల్కానిక్ ఎరప్షన్ కావచ్చు, డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. One minute, all of you. So which of the following describes lithosphere? ఈ క్రింది వాటిలో ఏది లిథోస్పియర్ ని వివరిస్తుంది? Come on friends, response from all of you. So friends, if you think positive you can, if you think negative you can't. ఒక వ్యక్తి తలుచుకుంటే 90% పూర్తి చేయగలరండి. షూర్. మీరు ఈ తక్కువ సమయాన్ని చాలా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే సో డెఫినెట్ గా విజయ సాధకులు మీరే. కష్టపడందే ఏది రాదండి. కష్టాలు నష్టాలు సతులు వస్తాయి పోతాయి, కానీ గానం ధ్యానం అంటాడు శ్రీశ్రీ. కష్టే ఫలి అంటారు కానీ రాసే ఫలి అని చెప్పేసి ఎవరు అనరు. దిస్ ద టైమ్ టు డూ హార్డ్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇక్కడ హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్, దట్ టు రివిజన్ పార్ట్ లో ఉండేటప్పుడు సో మనం ఆల్రెడీ చదివినటువంటి ఏరియాస్ కావచ్చు, వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకునే విధానము, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, ఇలా కాస్త స్మార్ట్ అప్రోచ్ తో మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనమాట. క్రస్ట్ అండ్ మ్యాండిల్ అని చెప్పేసి ఇచ్చారు. భవ్యశ్రీ గారు ఆన్సర్డ్, మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ బి. లెట్ us see which of the following describes the lithosphere. లిథోస్పియర్ గురించి ఏది తెలియజేస్తుందని చెప్పేసి ఇచ్చారండి. ఓకేనా? ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే ఇక్కడ ఏం లేదు, మీకు డయాగ్రామ్ చూపిస్తే ఇక్కడ చెప్తాను దీనికి సంబంధించి ఆన్సర్ అనేది. ఇక్కడ ఏం లేదు, సింపుల్. చూడండి ఇక్కడ మీరు డయాగ్రామ్ లో కూడా వెరీ క్లియర్ గా చూడొచ్చు. లిథోస్పియర్ అని చెప్పేసి వెరీ క్లియర్ గా మెన్షన్ చేశారు. లిథోస్పియర్, ఇది లిథోస్పియర్ అనమాట. ఇది లిథోస్పియర్, ఇదంతా కూడా లిథోస్పియర్ అని చెప్పేసి అన్నాం కదా. ఇలా ఈ లిథోస్పియర్ అంటే ఇక్కడ ఏం లేదండి, క్రస్ట్ ప్లస్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్. క్రస్ట్ ప్లస్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్. అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్, భూ ప్రావారం అంటాం తెలుగులో. ఓకేనా? క్రస్ట్ ప్లస్ మ్యాంటిల్ అనమాట. సో కాబట్టి క్రస్ట్ ప్లస్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ ని ఇక్కడ ఏమంటారు? లిథోస్పియర్ అంటారు. ఓకేనా?
ఆల్ ఎర్త్క్వేక్స్ అనేవి లిథోస్పియర్ లోనే సంభవిస్తూ వస్తాయి. క్లియర్? ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న దేని గురించి అడుగుతూ వచ్చారండి ఇక్కడ చూస్తే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ లిథోస్పియర్ అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ఇక్కడ ఏమంటారండి? సో ఆబ్వియస్లీ లిథోస్పియర్ అంటారు. సో ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ బి. సో బి ఇస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. భూ పటలము మరియు ఎగువ భూ ప్రావారం అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో బి ఇస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్రతిదీ మనం డిస్కస్ చేస్తూ ఇక్కడ వెళ్తాము. need not worry about that. ఇలా ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది. మనం ఏది చెప్పుకున్నా పక్కా పర్ఫెక్షన్ తో నేర్చుకోవాలి. Moho's discontinuity is answer to this question friends. Yeah, what is meant by this Moho's discontinuity friends? Moho's discontinuity ante enti? The boundary between crust and mantle andi. Crust and mantle. Most of you answered very well. Crust and mantle. Yes, nice attempt all of you. Keep it up friends. Maintain that rapport. Nice attempt. The boundary between crust and mantle అవుతుంది అన్నమాట. ఆన్సర్ ఏమవుతుంది? సో ఏ ఇస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏ ఇస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఏ ఒకసారి చూద్దామండి. ఇక్కడ డిస్కంటిన్యూటీస్ గురించి ఒక్కసారి మనం చూద్దామండి. ఏం లేదు, జనరల్ గా మనకి 5 డిస్కంటిన్యూటీస్ అనేవి ఉంటాయి. ఒకటి కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి పిలుస్తారు. కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటే ఇక్కడ చూడండి, ఓషనిక్ వాటర్ ని ల్యాండ్ మాస్ ని వేరు చేసేటువంటి ఈ లేయర్ ని ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ ఓషనిక్ వాటర్ ని ల్యాండ్ మాస్ ని వేరు చేసిన ఈ లేయర్ ని కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి పిలుస్తారు. కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి అంటారు. కాన్రాడ్ అవిచ్ఛిన్న స్థితి. తర్వాత మోహోస్ డిస్కంటిన్యూటీ, ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న మోహోస్ డిస్కంటిన్యూటీ గురించి. ఈ మోహోస్ డిస్కంటిన్యూటీ విచ్ ఇస్ ద లేయర్ సెపరేటింగ్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్, అంటే భూపట్లము భూ ప్రావారాన్ని వేరు చేసేటటువంటి, సో దీన్ని ఏమంటారంటే మోహోస్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి పిలుస్తారు. మరి రెపిటివ్ డిస్కంటిన్యూటీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, అప్పర్ మ్యాంటిల్ ని లోవర్ మ్యాంటిల్ ని వేరు చేస్తున్నమాట. అప్పర్ మ్యాంటిల్ లోవర్ మ్యాంటిల్ ని వేరు చేసిన ఈ లేయర్ ని ఏమని పిలుస్తారంటే రెపిటివ్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? అండ్ గుడెన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటే ఇక్కడ చూడండి, మ్యాంటిల్ ని కోర్ ని వేరు చేస్తున్నమాట. ఇది మ్యాంటిల్ ని కోర్ ని వేరు చేసిన ఈ లేయర్ ని ఏమంటారంటే మనకి, ఓకేనా, ఈ లేయర్ ని గుడెన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ చెప్పేసి పిలుస్తారు. అండ్ ఇంకోటి ఏముంటుందంటే లెహమాన్ డిస్కంటిన్యూటీ. లెహమాన్ డిస్కంటిన్యూటీ అనేది ఏ రెండింటిని వేరు చేస్తుందంటే ఇక్కడ మనకి, ఓకేనా, అవుటర్ కోర్ ని ఇన్నర్ కోర్ ని వేరు చేస్తూ వస్తుంది అనమాట. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ లోనే కూడా ఉంటుంది మనకి. ఇంకా చూడండి, క్రస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ సియాల్ లేయర్ అని చెప్పేసి పిలుస్తారు. క్రస్ట్ ఇక్కడ చూస్తే సియాల్ లేయర్ అంటారు. అంటే సిలికా అల్యూమినియంతో సిలికా అల్యూమినియంతో ఏది నిర్మితమై ఉంటుందండి? సియాల్ అంటారు. SiAl. సిలికా అల్యూమినియంతో ఏది నిర్మితమై ఉంటుందండి? సియాల్ లేయర్ అని చెప్పేసి అంటారు. క్రస్ట్ భూపట్లం అనేది సిలికా అల్యూమినియంతో నిర్మితమై ఉంటుంది. మరి మ్యాంటిల్ అనేది సిమా లేయర్ అంటారు. సిమా లేయర్ అంటే సిలికా మెగ్నీషియం చే నిర్మితమై ఉంటుంది అనమాట. అండ్ మరి కోర్ ని నిఫే లేయర్ అని చెప్పేసి పిలుస్తారు. కోర్ ని నిఫే లేయర్ అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హెవీ మెటల్స్ లైక్ నికెల్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ తో నిర్మితమై ఉంటుంది. నిఫే లేయర్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారంటే ఇక్కడ చూడండి, నిఫే లేయర్ అంటారు. దీన్ని నిఫే లేయర్ అని దేన్ని పిలుస్తారంటే మనకి, సో కోర్ ని పిలుస్తూ వస్తాం అనమాట. క్లియరా? ఇది ఎంటైర్ ఇన్ఫర్మేషన్. దీని మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చినా మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. మీకు జనరల్ ఫిజికల్ జియోగ్రఫీలో సో సోలార్ సిస్టమ్ అండ్ ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి ప్రధానంగా ఈ టాపిక్ ని మెన్షన్ చేశారు సిలబస్ లో చూస్తే. ఓకేనా? రేపటి సెషన్ లో కూడా మీకు సిలబస్ గురించి మరొకసారి అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తూ మనం ఏ విధంగా ఇక్కడ ఈ 30 రోజుల్లో డిస్కషన్ చేస్తూ వెళ్తాము అనేది రెగ్యులర్ గా, ఆఫ్ కోర్స్ సిలబస్ ఏదైతే ఉందో దానికి స్టిక్ అవుతూనే ఇక్కడ డిస్కషన్స్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఈ బ్యాచ్ లో మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు అందరూ కూడా. ఓకేనా? కాబట్టి మీకు ఇది బాగా హెల్ప్ అవ్వాలి అనేది మా యొక్క ఉద్దేశం. మీరు తప్పనిసరిగా సాధించాలి గ్రూప్ 2ని. ఓకేనా? ఎనీవే, మోహోస్ డిస్కంటిన్యూటీ అంటే ఇక్కడ అర్థం ఏంటండి?
మనకి ఆల్రెడీ ద బౌండరీ బిట్వీన్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్. ఆన్సర్ కూడా చెప్పుకున్నాం. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అన్నీ ఒకేసారి కాకుండా చాప్టర్ వైజ్ గా డిస్కస్ చేస్తూ తర్వాత సబ్జెక్ట్ వైజ్ గా, అంటే మనకి ఈ జోగ్రఫీలోనే 3 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ వైజ్ చెప్తూ మళ్ళీ అగైన్ సెక్షనల్ గా చెప్పుకుంటూ మళ్ళీ అగైన్ లాస్ట్ లో ఫుల్ లెంత్ ఎంటైర్ జోగ్రఫీకి సంబంధించినటువంటి సో మోడల్ పేపర్ డిస్కషన్ అనమాట. ఇట్లా ఉంటుంది మన యొక్క సో వే ఆఫ్ టీచింగ్ అనేది. ఈవెన్ మీ ప్రిపరేషన్ కూడా అకార్డింగ్లీ ఎలా ఉంటేనే బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు. ఎస్, మోస్ట్ ఆఫ్ యు ఆర్ ఆన్సరింగ్ సి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ డిస్కషన్. ఓకేనా, ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ ఏం చెప్పాల్సింది ఏం లేదు. నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఒకే చోట అంతా కూడా ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం, సో దట్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇట్స్ లైక్ చూడండి, మనకి ఒక కాంప్రహెన్షన్ అడిగితే సో దాని కింద ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి అని చెప్పి చెప్పుకోవచ్చు. లెహమాన్ డిస్కంటిన్యూటీ అంటే ఇది లెహమాన్ డిస్కంటిన్యూటీ ఏ రెండింటిని వేరు చేస్తుంది అంటే అవుటర్ కోరు ఇన్నర్ కోర్ ని వేరు చేస్తుంది అనమాట. అంటే ద బౌండరీ బిట్వీన్ Lehman discontinuity. Lehman discontinuity, the boundary between inner core as well as outer core. Yes, most of you answered well. Very nice attempt, all of you. C is the right option for this question. Answer for this question, C. Okay, na? Next one చూద్దామండి. Next question. Gutenberg discontinuity. What is meant by Gutenberg discontinuity? Gutenberg discontinuity. What is meant by Gutenberg discontinuity? Yes friends, we have already discussed. Gutenberg discontinuity ఏ రెండింటిని వేరు చేస్తూ వస్తుందండి? మ్యాంటిల్ ని కోర్ ని వేరు చేస్తూ వస్తుంది. ఓకేనా, ద బౌండరీ బిట్వీన్ మ్యాంటిల్ అండ్ కోర్. ఎస్, మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ వెరీ నైస్. సో బి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నైస్ అటెంప్ట్ ఆల్ ఆఫ్ యూ. సో బి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Repetitive discontinuity already discussed. Repetitive discontinuity, repetitive విచ్ఛిన్న స్థితి అనగా ఏంటి? డిస్కంటిన్యూటీ అంటే విచ్ఛిన్న స్థితి, కంటిన్యూటీ అంటే అవిచ్ఛిన్నం, డిస్కంటిన్యూటీ అంటే విచ్ఛిన్న స్థితి. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. Yeah, repetitive discontinuity is the boundary between upper mantle and lower mantle. And I told you already, we had already discussed the boundary between upper mantle and lower mantle. Clear? Mantle లో 2 లేయర్స్ అని చెప్పేసి చెప్పుకున్నా కదా, రెండింటి వేరు చేస్తూ వస్తుంది అనమాట.
upper and lower mantle. Yes, yeah. So answer for this question, friends. So D is the right option for this question. Clear, all of you? Next one. Yeah, most of you answered very well, friends. Keep it up. Next one. Sometimes core is also referred to as. Sometimes core is also referred to as. కొన్నిసార్లు కోర్ ని ఇలా కూడా పిలుస్తారు, భూ కేంద్రకాన్ని ఇలా కూడా పిలుస్తారు. సియాల్ లేయరా, సిమా లేయరా, సియాల్ అండ్ సిమా లేయరా, నిఫే లేయరా. ఎస్, మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్. ఎస్, నైస్ అటెంప్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఇప్పుడే డిస్కస్ చేసాం మనం. మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ వెల్, ఫ్రెండ్స్. నైస్. నిఫే లేయర్ చూడండి, కోర్ ని ఏ విధంగా పిలుస్తామండి? నిఫే లేయర్ అని చెప్పేసి పిలుస్తారు, అవునా? క్రస్ట్ మ్యాంటిల్ కోర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అన్నాం. ఇది క్రస్ట్, దీని మ్యాంటిల్, దీని కోర్ అని చెప్పేసి ఉన్నాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? కోర్ అనేది సో దేని చేత నిర్మితమై ఉంటుంది? నికెల్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ చేత నిర్మితమై ఉంటుంది. అందుకనే దీన్ని నికెల్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ చేత నిర్మితమై ఉంటుంది. దీన్ని నిఫే లేయర్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్. Next question. So friends, every day 3 hours discussions ఉంటాయి. 1.5 hour discussions ఉంటాయి. ఒక రోజులో 2 subjects కవర్ చేయడం జరుగుతుంది. ఇలా మీకు 30 days రివిజన్ సిరీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లాన్ కూడా మీకు ఈ రెస్పెక్టివ్ కోర్సులో మేము అప్లోడ్ చేసాం. ఒకసారి చూడండి, ప్లాన్ ప్రకారం మీకు క్లాస్ అవుతాయి. ఈ విధంగా సిస్టమేటిక్ గా మనం ప్రిపేర్ అవడం వల్ల ఎంటైర్ ప్రిలిమ్స్ సిలబస్ అనేది మనకి కవర్ అవుతుంది అనమాట. సో దీని నుంచి మీకు మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేము ఈవెన్ ఏపీ జియోగ్రఫీకి సంబంధించి కూడా అప్డేటెడ్ వెర్షన్ లోనే ఏదైతే 26 జిల్లాల సమాచారం కావచ్చు, అప్డేటెడ్ వెర్షన్ లోనే ప్రతిదీ, టూరిజం కావచ్చు, ఏదైతే సిలబస్ లో మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా చేస్తూ వచ్చారో అవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు ఎంసీక్యూ రూపంలో ఇక్కడ డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతూ వస్తాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్ ఈజ్ అ లిక్విడ్ ఫామ్? క్రింది వాటిలో ద్రవ రూపంలో ఉన్నటువంటి పొర ఇది. మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ సి. ఎస్, అప్పర్ కోర్ అండి. ఎస్, మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ వెరీ వెల్. అప్పర్ కోర్. సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎగువ కేంద్రకం అంటే ఇక్కడ చూడండి, మనకి క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అని చెప్పేసి 3 parts గా డివైడ్ చేసుకోవచ్చు కదా. దీన్ని క్రస్ట్ అని, దీన్ని క్రస్ట్ అని, దీన్ని మ్యాంటిల్ అని చెప్పేసి అంటారు. సో దీన్ని కోర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఇక్కడ మనకి మ్యాంటిల్ ని 2 parts గా డివైడ్ చేసుకోవచ్చు, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్. అండ్ కోర్ ని అగైన్ ఫర్దర్ డివైడ్ ఇన్ 2 types, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని చెప్పేసి అంటాము. అవుటర్ కోర్ అనేది లిక్విడ్ కోర్ అనమాట. అవుటర్ కోర్ ఇట్స్ మేడప్ ఆఫ్ లిక్విడ్, ద్రవ రూపంలో ఉంటుంది. ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. మరి ఇక్కడ మ్యాంటిల్ లో ఒక వీక్ లేయర్ ఆస్థనోస్ఫియర్ ఉంటుంది. అప్ టు 400 kilometers డెప్త్ వరకు ఉంటుంది. అప్ టు 400 kilometers డెప్త్ వరకు ఉంటుంది. సో దీన్ని ఆస్థనోస్ఫియర్ అంటారని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆస్థినోస్ఫియర్ అంటారు. ఆస్థినోస్ఫియర్ అనేది వీక్ లేయర్ అనమాట, బలహీన పొర. ఈ బలహీన పొర అనేది ఇది ఇందులో వేడి ద్రవం మాగ్మా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఆస్థనోస్ఫియర్ అనేది సెమీ లిక్విడ్ లేయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెమీ లిక్విడ్ లేయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెమీ లిక్విడ్ లేయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? యా. సో కాబట్టి ఇట్లా మనం డిస్కషన్ చేయొచ్చు. అప్పర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ కి డిస్కషన్ అయితే కంప్లీట్ అయింది. ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్ ఈజ్ ఇన్ సెమీ లిక్విడ్ ఫామ్? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. నేను ఒక్క చోటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ వస్తున్నాను. క్వశ్చన్స్ మాత్రం కొన్ని ఇంకా ఎట్లా వివిధ రూపాల్లో అడగొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాము. ఓకేనా? కాకపోతే డిస్కషన్ ఒకే చోట ఇచ్చాను. ఎందుకు అలా అంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర గుర్తుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఓకేనా?
యా సో ఫ్రెండ్స్, మరి సెమీ లిక్విడ్ లేయర్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు ఏంటది, ఆస్థనోస్పియర్. ఆస్థనోస్పియర్ అనేది మ్యాంటిల్లోనే భాగము. ఇది 400 కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది. ఇందులోనే వేడి ద్రవం మాగ్మా ఉంటుంది. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఈ వేడి ద్రవం మాగ్మా ఈ విధంగా పైకొచ్చి కూలేజ్ సొలిడిఫై అవుతుంది అనమాట. మిడ్ ఓషనిక్ రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా, అగ్నిమయ శిలలు అనేవి ఏర్పడుతూ వస్తాయి. సో క్లియర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఏ ఇస్ ద రెడ్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. This is also discussed in the previous question. యా, సిఆర్ లేయర్ అని దేని పిలుస్తారు? సిలికా అల్యూమినియం. క్రస్ట్ అనేది సిఆర్ లేయర్ అంటారు. మీకు ఇప్పుడే చెప్పాను. మ్యాంటిల్ అయితే సెమా లేయర్ అంటారు. ఓకేనా, నిఫే లేయర్ అనేది కోర్. కోర్ అనేది నిఫే లేయర్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా, ఎనీవే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కాంటెంట్ క్రస్ట్ ఇస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ సిఆర్ లేయర్ అంటారు. సో ఏ ఇస్ ద రెడ్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ and most of you answered yeah. Nice. Next question చూద్దామండి. Move on to the next question. The innermost layer of the earth is, very simple question అండి, పెద్ద కష్టమైతే కాదు. భూమి లోపల పొర దాన్ని ఏమంటారు? క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అంటాం కదా. సింపుల్ క్వశ్చన్, దీనికి అంత సమయం కూడా అవసరం లేదు. ఓకేనా, కోర్. ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ కోర్ అండి. భూ కేంద్రకం అని చెప్పేసి అంటాం. అంటే భూమి లోపల పొర క్రస్ట్ మ్యాంటిల్ కోర. ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అంటే భూ పట్లము, భూ ప్రావారం, భూ కేంద్రకం అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. క్రస్ట్ మ్యాంటిల్ కోర్ కదా. మరి భూమి లోపల ఉన్నటువంటి పొర అంటే ఏమవుతుంది? ఇది క్రస్ట్, ఇది మ్యాంటిల్, ఇది కోర్ కదా. కంప్లీట్ గా ఇలా వస్తే మనకి భూమి లోపల ఉన్నటువంటి కంప్లీట్ గా డెప్త్ లో ఉన్నటువంటి పొర ఏదవుతుందండి? కోర్ అవుతుంది అనమాట. ఓకేనా, యా. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ బి అవుతుంది. సో బి ఇస్ ద రెడ్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. బి ఇస్ ద రెడ్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. Response from all of you. Very nice attempt, all of friends. So consider the following statements. The depth of mantle is 2900 kilometers, which starts from Moho's discontinuity అని చెప్పేసి ఇచ్చారు. Obviously, first statement, is it right statement or wrong statement? Depth of mantle is 2900 kilometers, which starts from Moho's discontinuity. Mantle యొక్క లోతు 2900 kilometers. ఇది మోహోస్ విచ్ఛిన్న స్థితి నుండి ప్రారంభం అవుతుందని చెప్పేసి ఇచ్చారు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ రైట్ స్టేట్మెంట్. ఎందుకనేది కూడా ఇంకా వివరణిస్తాను. అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్ అన్నారు. అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ ఇక్కడ లిథోస్పియర్ అని చెప్పేసి పిలుస్తామా? క్రస్ట్ ప్లస్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ అయితే లిథోస్పియర్ అంటారు, కానీ ఓన్లీ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ లిథోస్పియర్ అయితే అనరు. క్రస్ట్ ప్లస్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. క్రస్ట్ ప్లస్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ అయితే మనం ఏమంటామంటే ఓకేనా లిథోస్పియర్ అని చెప్పేసి అంటాం, కానీ ఓన్లీ మ్యాంటిల్ నే, ఓన్లీ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ నే లిథోస్పియర్ అని చెప్పేసి అయితే ఇక్కడ పిలరు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. మోస్ట్లీ మ్యాంటిల్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు. మ్యాంటిల్ అనేది కంప్లీట్ గా ద్రవ స్థితిలోనే ఉంటుందని చెప్పేసి అన్నారు. జనరల్ గా మనకి మ్యాంటిల్ అనేది సెమీ లిక్విడ్ లేయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మ్యాంటిల్లో ఒక లేయర్ ఏముంటుంది? సబ్ లేయర్ మ్యాంటిల్లో ఆస్థనోస్పియర్ ఉంటుంది. ఆస్థనోస్పియర్ అనేది ఏ విధంగా ఉంటుంది?
సో సెమీ లిక్విడ్ లేయర్. కంప్లీట్ గా ద్రవ స్థితిలో అయితే మ్యాంటిల్ కూడా ఉండదండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ రైట్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఓన్లీ. సో రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎస్, మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ వెరీ వెల్ ఫ్రెండ్స్. కీప్ ఇట్ అప్, మెయింటైన్ ద ట్రాప్. కాబట్టి ఆన్సర్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, యా ఖానం గారు, ఆస్ట్రోస్ఫియర్ ఇస్ నథింగ్ బట్ సెమీ లిక్విడ్ లేయర్. ఇన్ అదర్ వర్డ్స్ మ్యాంటిల్ కూడా సెమీ లిక్విడ్ లేయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. యా ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ వల్కనోస్. మనకి అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు జనరల్ గా మనకి ఆల్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ వస్తాయి. ఓకేనా, ఒకసారి చూద్దామండి. జనరల్ గా మనకి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వేడి ద్రవం మాగ్మా ఈ విధంగా పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఆల్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ కాంపోజిషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. గ్యాసెస్ కాంపోజిషన్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో జనరల్ గా మనకి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా 99% ఇక్కడ మనకి వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ వస్తాయి. వీటితో పాటుగా 99% ఇవి రిలీజ్ అవుతూ వస్తాయి. ఇంకా రిమైనింగ్ 1% మిస్లేనియస్ గ్యాసెస్. రిమైనింగ్ 1% అనేది మనకి మిస్లేనియస్ గ్యాసెస్ అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, హైడ్రోజన్ సల్ఫైడ్ కావచ్చు, హైడ్రోజన్ క్లోరైడ్ కావచ్చు, హైడ్రోజన్ ఫ్లోరైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా రిమైనింగ్ 1% కంపోజిషన్ లో ఇవన్నీ కూడా సో రిలీజ్ అవుతూ వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి సో వల్కానిక్ బాంబ్స్, సో నైట్రోజన్ కాంపౌండ్స్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా సో రిలీజ్ అవుతూ వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో డి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Hope you understood friends. Sir, recorded classes will be available because my work routine is US based. Okay nandi. Sunny garu, sure, recorded version kuda untundi, but ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ లైవ్ పాసిబుల్ అయినప్పుడు వినండి, లేనప్పుడు ఇది రికార్డెడ్ వెర్షన్ ఉంటుంది, మీరు ఎనీ టైం వినొచ్చు. అలా అని చెప్పేసి మీరు లైవ్ క్లాస్ రికార్డెడ్ వెర్షన్ చూసుకోవచ్చులే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకలా అంటానంటే లైవే ఎప్పుడైనా సరే, అవునా? సో లైవ్ క్లాస్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేస్తూ వస్తాం కాబట్టి ఏదైనా డౌట్ ఉన్నా మీరు వెంటనే అడగొచ్చు, నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను ఇట్లా. కాబట్టి మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. అండ్ లైవ్ చెప్తే ఈ విధంగా మనం వింటే మనకి సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోద్ది, పక్కన పెట్టేయచ్చు, ఇంకోటి మనం ఏదైనా పని చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మాక్సిమం ఇప్పుడు మనం ఈ సాధన బ్యాచ్ లో లైవ్ క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి. కాంట్బట్ కండిషన్ లో మాత్రమే రికార్డెడ్ వెర్షన్ చూడండి. రికార్డెడ్ నాకు ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ రికార్డెడ్ వెర్షన్ మీరు కూడా చూడడానికి సమయం ఉండకపోవచ్చు, అలా డిలే అవుతూ ఉంటాయి. ఒక్కొక్క లెక్చర్ డిలే అయితే దానికి ఇంపాక్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఈ రోజు ఒక సినిమా చూసారనుకోండి, దాని ఇంపాక్ట్ అనేది ఒక 1/2 అవర్ ఉంటుంది. ఆ తర్వాత దాని గురించి చాలా స్లోలీ మర్చిపోతూ ఉంటాం అనమాట, అవునా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1 minute ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. యా with reference to the volcanoes, which of the following is are true? అగ్నిపర్వతాల ప్రస్తావనతో క్రింది వాటిలో ఏది నిజం?
Response from all of you. Most of you are going for only one. Okay. With reference to the volcanoes, which of the following A's are true? Molten rock materials released from volcanoes or from asthenosphere. The rock materials reaching the crust and the surface is called magma. The density of the crust is higher than that of mantle. Select the correct answer from the following codes. Most of you are answering. Yeah. A, B, somewhat confusion. Response from all of you. సో ఫ్రెండ్స్ మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి ష్యూర్గా. టఫ్ లెవెల్లో మనం ప్రిపేర్ అయితే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఒకవేళ వచ్చినా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, కమాన్. అందరూ ఆన్సర్ బాగా చేస్తున్నారు. మోల్టెన్ రాక్ మెటీరియల్స్ రిలీజ్ ఫ్రమ్ వల్కనోస్ ఆర్ ఫ్రమ్ ది ఆస్థెనోస్ఫియర్ అని చెప్పేసి ఇచ్చారండి. ఎస్, ఆబ్వియస్లీ దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్ అని మనం ఇప్పుడే డిస్కస్ చేసాం కూడా. మనకి మ్యాంటిల్లో ఒక వీక్ లేయర్ ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది. మ్యాంటిల్లో ఒక వీక్ లేయర్ ఏంటంటే ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది. ఇది క్రస్ట్, ఇది మ్యాంటిల్, ఇది క్రస్ట్, ఇది మ్యాంటిల్, ఇది కోర్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మ్యాంటిల్లో ఒక వీక్ లేయర్ ఏంటండి ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది. ఇదంతా కూడా ఆస్థెనోస్ఫియర్ అంటారు. ఇక్కడే వేడి ద్రవం మాగ్మా ఉంటుంది. ఇక్కడే వేడి ద్రవం మాగ్మా ఉంటుంది. ఈ వేడి ద్రవం మాగ్మా విధంగా పైకి వచ్చి కూలే సోలిడిఫై అయితే దాన్ని బసాల్టిక్ లావా రాక్స్ అంటారు. అగ్నిమయ శిలలను ఏర్పడుతూ ఉంటాయి. అయితే మోల్టెన్ రాక్ మెటీరియల్ సో రిలీజ్ ఫ్రమ్ వల్కనోస్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రోస్ఫియర్. ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంటే. ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ద రాక్ మెటీరియల్స్ రీచింగ్ ద క్రస్ట్ అండ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ మాగ్మా అని చెప్పేసి అన్నారు. ఇస్ ఇట్ రైట్ స్టేట్మెంట్? The rock materials reaching the crust and the surface is called magma అన్నారు. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉన్న వేడి ద్రవం మాగ్మా పైకి వచ్చి కూలే సోలిడిఫై అయితే దాన్ని లావా అంటారు, కానీ మాగ్మా అయితే అనరు. ఆస్థెనోస్ఫియర్ లో ఉన్నటువంటి వేడి ద్రవాన్ని మాగ్మా అంటారు. ఓకేనా? ఎనీ క్వెరీస్ ఫ్రెండ్స్? యా, మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ ఓన్లీ ఏ ఆన్సర్ చేశారు. నైస్ అటెంప్ట్ ఆల్ ఆఫ్ యూ. ద రాక్ మెటీరియల్స్ రీచింగ్ ద క్రస్ట్ అండ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ మాగ్మా అయితే అన్నారు, లావా అని చెప్పేసి అంటారు. వేడి ద్రవం మాగ్మా ఈ విధంగా పైకి వచ్చి కూలే సోలిడిఫై అయితే దాన్ని బసాల్టిక్ లావా రాక్స్ అని చెప్పేసి పిలుస్తారు, కానీ మాగ్మా అని చెప్పేసి అనరు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. డెన్సిటీ ఆఫ్ ద క్రస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ మ్యాంటిల్ అన్నారు. ఇప్పుడు చూడండి, క్రస్ట్ నుంచి ఇలా మనం లోవర్ కోర్ వరకు వెళ్లే కొలది డెన్సిటీ పెరుగుతూ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమన్నారు, మ్యాంటిల్ కంటే క్రస్ట్ యొక్క డెన్సిటీయే, భూ ప్రావారం కంటే భూ పటలం యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. దీస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. జనరల్ గా మనకి క్రస్ట్ నుంచి కోర్కి వెళ్లే కొలది డెన్సిటీ పెరుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద డెన్సిటీ అట్ ద బౌండరీ బిట్వీన్ మ్యాంటిల్ అండ్ కోర్ తీసుకుంటే 5 గ్రామ్ per cubic centimeters ఉంటుంది అనమాట. సాంద్రత ఈక్వల్ ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. సో డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని చెప్పేసి అంటాం. సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం అని చెప్పేసి అంటాం. డెన్సిటీ మాస్ బై వాల్యూమ్ అని చెప్పేసి అంటారు. gram per cubic centimeters. So 5 gram per cubic centimeters. So this is the density at the boundary between mantle and core. Whereas complete గా కోర్ దగ్గరికి వచ్చామనుకోండి, ఇక్కడ 13 gram per cubic centimeters అనేది ఉంటుంది అనమాట. అంటే క్రస్ట్ నుంచి ఈ విధంగా కోర్కు వెళ్లే కొలది డెన్సిటీ పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఓన్లీ ఈవెన్ థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఏ అవుతుంది. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో కాబట్టి ఆన్సర్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ వన్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ యూ గాట్ క్లారిటీ? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. With reference to the shield volcanoes, which of the following is are true? షీల్డ్ అగ్నిపర్వతాల గురించి క్రింది వాటిలో ఏది నిజం? సో ఫ్రెండ్స్, మనం ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్ తీసుకుంటే దానికి సంబంధించి ఎంటైర్ క్వశ్చన్స్
సో ప్రతి ఒక్కటి ఈ విధంగా చాప్టర్ వైజ్ గా, సబ్జెక్ట్ వైజ్ గా అండ్ లాస్ట్ లో చాప్టర్ వైజ్ గా డిస్కస్ చేస్తున్నాం. తర్వాత సెక్షనల్ వైజ్ కూడా డిస్కషన్ చేస్తాం. అంటే జనరల్ ఫిజికల్ జోగ్రఫీ, హ్యూమన్ జోగ్రఫీ, సో ఇండియా ఆంధ్రప్రదేశ్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇలా సెక్షన్స్ వైజ్ గా కూడా డిస్కషన్ చేస్తూ వస్తాం అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, షీల్డ్ వల్కనోస్ దే ఆర్ ఆల్ లార్జెస్ట్ ఆఫ్ వల్కనోస్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? ఎందుకంటే షీల్డ్ వల్కనోస్ విషయానికి వస్తే వాటి యొక్క బేస్ అనేది చాలా లార్జ్ గా ఈ విధంగా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. బేస్ అనేది చాలా లార్జ్ గా ఎక్స్టెండ్ ఉంటుంది. లో సిలికా కంటెంట్ ఉంటుంది ఇందులో. లో సిలికా, SiO2 అంటారు. లో సిలికా కంటెంట్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి దే ఆర్ ఆల్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ వల్కనోస్, దిస్ రైట్ స్టేట్మెంట్. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై సో లో ఎక్స్ప్లోసివిటీ, లో సిలికా కంటెంట్ కూడా ఉంటుంది. సో కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? లిటిల్ బిట్ మీకు క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి విషయానికి వస్తే ఒకసారి చూడమ్మా, లిటిల్ బిట్ డిస్కషన్. ఏం లేదు, ఇక్కడ మనకి జనరల్ గా వల్కనోస్ కూడా ఏ విధంగా క్లాసిఫికేషన్ చేసుకుంటూ వస్తారంటే, అంటే యాక్టివ్ వల్కనోస్, డోర్మాంట్ వల్కనోస్ అండ్ డోర్మాంట్ తర్వాత ఎక్స్టింక్ట్ వల్కనోస్, డెడ్ వల్కనోస్ అంటాం. ఎనీవే అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వల్కనిక్ ఎరప్షన్స్ విషయానికి వస్తే షీల్డ్ వల్కనోస్ అని చెప్పేసి అంటారు. షీల్డ్ వల్కనోస్ దే ఆర్ ఫార్మ్డ్ బై ది eruption of the basaltic lava rocks అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఇందులో లో సిలికా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. క్లియర్? ఇట్ హ్యాస్ ఎ కోన్ విత్ జెంట్లర్ స్లోప్ అనమాట. ఇట్ హ్యాస్ ఎ కోన్ విత్ జెంట్లర్ స్లోప్ అండ్ ద బేస్ కవర్స్ వైడర్ ఏరియా మీకు ఆల్రెడీ చెప్పాను. సో బేస్ కవర్స్ ఇక్కడ చూడండి, మీరు డయాగ్రామ్ లో చూస్తే బేస్ కవర్స్ వైడర్ ఏరియా, ఇట్ హ్యాస్ జెంట్లర్ స్లోప్ ఉంటుంది. ఇలా జెంట్లర్ స్లోప్ ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ది eruption of this basaltic lava rocks. ఈ లావా ఈ విధంగా పైకి వచ్చి కూలై సొలిడిఫై అయితే దాన్ని, ఈ మాగ్మా అనేది ఈ విధంగా పైకి వచ్చి కూలై సొలిడిఫై అయితే దాన్ని బసాల్టిక్ లావా రాక్స్ అని చెప్పేసి అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మౌనోలోవా, హవాయి ఐలాండ్, USA అనమాట. ఈ షీల్డ్ వల్కనోస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకోటి చూద్దాం చూడండి, సిండర్ కోన్ వల్కనోస్ కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, సిండర్ కోన్ వల్కనోస్ తీసుకుంటే ఇది కూడా ఎట్లా ఉంటాయంటే, సో కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ యాష్ అండ్ టఫ్ అంటారు. ఓకేనా? టఫ్ అంటే ఇక్కడ ఏం లేదండి, ఈ సిండర్స్ కావచ్చు, ఈ లావా మాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపితే దాన్ని సిండర్స్ యాజ్ వెల్ యాజ్ ఈ సిండర్స్. 1 minute అలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సిండర్స్, ఈ లావా మాసెస్ ఇవన్నీ కూడా కలిపి గుమిగూడి ఇక్కడ మనకి టఫ్ గా ఏర్పడుతూ వస్తాయి. గుమిగూడి ఇక్కడ టఫ్ గా ఏర్పడుతుంటాయి. సో ఈ లార్జెస్ట్ రాక్ స్టార్ట్ అని ఇక్కడ ఏమంటారండి? టఫ్ అంటారు. టఫ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లావా మాసెస్, ఈ సిండర్స్ ఇవన్నీ కలిపి ఇక్కడ టఫ్ గా ఏర్పడుతూ వస్తాయి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ యాష్ అండ్ టఫ్ అని చెప్పేసి అంటారు. క్లియర్? సో ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, టఫ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ కంప్రెస్డ్ యాష్. మనకి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఈ విధంగా బూడిద రిలీజ్ అవుతూ వస్తుంది. యాష్, సిండర్స్, ఈ విధంగా సిండర్స్ వస్తాయి అండ్ స్మాల్ లావా మాసెస్ ఇవన్నీ కలిపితేనే మనకి టఫ్ అంటారు. ఓకేనా? ఇట్ కంటైన్స్ సిలికా రిచ్ మాగ్మా అంటారు. SiO2 ఇందులో ఎక్కువగా రిలీజ్ అవుతూ వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. SiO2 ఇందులో ఎక్కువ ఉంటుంది. అండ్ వైలెంట్ ఎరప్షన్ ప్రొడ్యూసెస్ స్టీప్ సైడెడ్ సెంటర్ కోన్స్ అని చెప్పేసి అంటాం. వైలెంట్ ఎరప్షన్ ప్రొడ్యూసెస్ స్టీప్ సైడెడ్ సెంటర్ కోన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్టీప్ సైడెడ్ సెంటర్ కోన్స్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇంకా కాంపోజిట్ వల్కనోస్ అని ఉంటాయి. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ సిరీస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ ఎరప్షన్స్ అండి. సిరీస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ ఎరప్షన్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా లేయర్ బై లేయర్ ఎరప్షన్స్ ఇక్కడ జరుగుతూ వస్తారు. క్లియర్? సో దీన్ని కాంపోజిట్ వల్కనోస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం డిస్కషన్ చేస్తూ వచ్చాము అని అంటే, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి, భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి మాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కషన్ చేస్తూ వచ్చాం. నౌ ఐ వాంట్ టు దిస్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? భూస్వరూపాలు అనేటటువంటి చాప్టర్ కూడా మీకు మెన్షన్ చేశారు. సిలబస్ లో చూస్తే మీకు భూస్వరూపాలు అనేటటువంటి చాప్టర్ కూడా మెన్షన్ చేశారు. నేను ఇక్కడ చాప్టర్ వైజ్ గా డిస్కస్ చేస్తూ వస్తున్నాను. అందరికి అర్థమవుతుందా? గెటింగ్ ఆల్ ఆఫ్ యూ, రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి మాక్సిమం క్వశ్చన్స్ మనం సో క్లారిటీతో, మచ్ మోర్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. అందరికి అర్థమైందా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. Please put a comment in the comment section, friends.
హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అసలు అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? యువర్ సాటిస్ఫాక్షన్ అల్టిమేట్లీ అవర్ సాటిస్ఫాక్షన్, యువర్ సక్సెస్ అల్టిమేట్లీ అవర్ సక్సెస్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ కోర్స్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు గాను మీకు లబ్ధి పొందాలి, అట్ ది సేమ్ టైం మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించి తీరాలి. సో దీనికి వెనకంజ వేయొద్దండి. కష్టాలు నష్టాలు సతులు వస్తాయి పోతాయి, కానీ గానం ధ్యానం అంటాడు శ్రీశ్రీ. సో ఫ్రెండ్స్, ఏది తనంతట తానే నీ దరి చేరదు, శోధించి సాధించాలి. సో కష్టపడింది రాదండి. మరి ఇప్పుడు మనం కష్టపడాల్సిన సమయం కాబట్టి తప్పనిసరిగా వర్క్ చేయాలి. నా మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, ప్రధాన భూస్వరూపాల గురించి మాట్లాడుకోవాలి. కెన్ వి గెట్ పీడిఎఫ్ ఆల్సో ఫర్ రివిజన్ అని చెప్పేసి అన్నారు సన్నీ గారు. బిఫోర్ వల్కనో రిపీట్ అని చెప్పేసి అన్నారు. వల్కనోస్ రిపీట్ చేయమన్నారా? ఓకే, జస్ట్ ఏ మినిట్. ఇక్కడ ఏం లేదండి, కంపోజిట్ వల్కనోస్ అంటే ఆల్టర్నేటింగ్ లేయర్స్ ఆఫ్ ఎరప్షన్ అనమాట. ఇది కాంపోజిట్ వల్కనోస్ అనేది. అండ్ ఇక్కడ తీసుకున్నట్టయితే సిండర్ కోన్ వల్కనోస్. సో కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ యాష్ అండ్ టఫ్ అని చెప్పేసి చెప్పుకున్నాను. టఫ్ అంటే ఏంటో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. టఫ్ అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి? ఇట్ ఈస్ so tough, it is formed from compressed ash, cinder cones and small lava masses. It would contain silica rich magma అని చెప్పేసి చెప్పుకున్నాం. క్లియర్? ఎనీవే, నెక్స్ట్ వన్, ఇక్కడ షీల్డ్ వల్కనోస్ గురించి మాట్లాడుకుంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ది ఎరప్షన్ ఆఫ్ బసాల్టిక్ లావా రాక్స్. ఇందులో లో సిలికా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకేనా? ఇట్ కవర్స్ వైడర్ ఏరియా, ఇట్స్ బేస్ కవర్స్ వైడర్ ఏరియా అండ్ జెంట్లర్ స్లోప్ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? యా, నెక్స్ట్ వన్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ లో మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే 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 అరుణ గారు, ఓకే, అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్వశ్చన్ సంబంధించి? ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏంటి అడిగారు? దే ఆర్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ వల్కనోస్, దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై లో ఎక్స్ప్లోజివిటీ. అంటే షీల్డ్ వల్కనోస్ సంబంధించి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. షీల్డ్ వల్కనోస్ సంబంధించి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మీకు సి అని చెప్పాను. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సి. ఓకేనా? నెక్స్ట్ వన్, క్లియరా? సి అని చెప్పేసి మీకు చెప్పానండి. ఎనీ డౌట్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ ఐఎమ్ గోయింగ్ త్రూ యువర్ కామెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. నౌ ఫస్ట్ క్వశ్చన్, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్? పీడిఎఫ్ సెండ్ చేస్తారా అని చెప్పేసి అడిగారు. ఓకే, ఈ పీడిఎఫ్ ని మీకు ఇఫ్ పాసిబుల్ మీకు అందులో యాప్లో ఉంచుతామండి. నో ఇష్యూ, యాప్లో ఉంచుతాం. డౌన్లోడ్ ఆప్షన్ రాదు, బట్ మీరు యాప్లో చూడొచ్చు. ఎనీవే, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఇక్కడే అయిపోవాలి మళ్ళీ దాన్ని. ఓకేనా? డౌట్ ఉంటే రివిజన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడే కంప్లీట్ అయిపోవాలి. మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది కదా, ఇక్కడే మ్యాక్సిమం ఏమైనా డౌట్స్ ఉన్నా, మరి లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ కాబట్టి ఇక్కడే ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం క్లారిఫై చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఈ క్వశ్చన్స్ విషయంలో బ్యాకప్ వద్దు, ఇప్పుడే నేర్చుకోవడం బెస్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్? యాప్ ఓన్లీ. ఇక్కడ మీకు యాప్లో మాత్రమే. ఇది సాఫ్ట్వేర్ అనేది ఇన్బిల్ట్ అండి. సో డౌన్లోడ్ ఆప్షన్ అయితే బయటికి రాదు. ఓకేనా? అది మేము చేసింది కాదు, యాప్ ఇన్బిల్ట్. సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. So continents and oceans, mountains, plateaus, plains, islands, bay, strait. All of the above. What is the reduction for this question, friends? ఇక్కడ చూడమ్మా, వెరీ సింపుల్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అని, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అని, టెర్షియరీ ల్యాండ్ ఫార్మ్స్ అని 3 types గా మనం క్లాసిఫికేషన్ చేస్తూ వస్తాం. ఇక్కడ ల్యాండ్ ఫార్మ్స్ ని ఎన్ని రకాలుగా ఇక్కడ వర్గీకరణ చేసుకోవచ్చు? ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూ స్వరూపాలను ఇక్కడ ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు అని అంటే, ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్, దెన్ సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ టెర్షియరీ ల్యాండ్ ఫార్మ్స్. ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏమేమి వస్తాయి? సో కాంటినెంట్స్, ఓషియన్స్ అనేవి కాంటినెంట్స్, ఓషియన్స్.
ఖండాలు, సముద్రాలు అనేవి ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అనేవి మౌంటైన్స్ పర్వతాలు, ప్లాటోస్ పీఠభూములు, ప్లాటోస్ అండ్ ప్లెయిన్స్ మైదాన ప్రాంతాలు, ఇవన్నీ కూడా సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. మరి టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్ అంటే ఐలాండ్స్, దీవులు కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, బే అంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, అఖాతం అని చెప్పేసి అంటాము. తర్వాత స్ట్రైట్ అంటే ఇక్కడ చూడండి స్ట్రైట్ జలసంధి, అండ్ ఇస్తమస్ అంటే భూసంధి అని చెప్పేసి అంటారు. ఇస్తమస్ అంటే భూసంధి అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా సో టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్ అని చెప్పేసి పిలుస్తారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఓన్లీ కాంటినెంట్స్, ఓషన్స్ అవుతాయి. మరి ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అడిగారు, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అడగలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆర్డర్ ఏమొస్తాయి? భూస్వరూపాలకు వస్తాయి. సెకండ్ ఆర్డర్ అంటే ఇవి వస్తాయి. థర్డ్ ఆర్డర్ అంటే ఇవి వస్తాయి. ఓకేనా? క్లియర్? మరి ఆన్సర్ ఏమవుతుందండి? A is the right option for this question. Answer for this question, friends, A. Any query? Hope you understood all of you. Next one. Consider following statements. క్రింది వాక్యాలని పరిగణించండి. Response from all of you. Yes, most of you answered D. Let us see. The study of physical features of the earth is termed as geomorphology. భూమి యొక్క భౌతిక లక్షణాల అధ్యయనాన్ని భూస్వరూప శాస్త్రం అని చెప్పేసి అంటారు. ఎస్ అండి, దిస్ ఈజ్ ఆబ్వియస్లీ రైట్ స్టేట్మెంట్, నో డౌట్ అట్ ఆల్. The study of physical features of the earth is termed as geomorphology. William Morris Davies 1850 to 1934 ఇతని కాల వ్యవధి. సో రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జియోమార్ఫాలజీ అని చెప్పేసి అంటారు. భూస్వరూప శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డారు ఎవరనంటే విలియం మోరిస్ డేవిస్. ఎస్, దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. భూస్వరూప శాస్త్ర పితామహుడు ఎవరండి? విలియం మోరిస్ డేవిస్. సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్. ప్రాథమిక భూభాగాల నుంచి ద్వితీయ భూస్వరూపాలు ఏర్పడతాయని అన్నారు. ఎస్, దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్టే. మరి ఒక్కొక్కటి చూద్దామండి. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ గురించి కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. థర్డ్ స్టేట్మెంట్ గురించి ఆన్సర్ అయితే డిఏ, నో డౌట్. డి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి, సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. అంటే ద్వితీయ భూస్వరూపాలని ప్రాథమిక భూస్వరూపాల నుంచి ఏర్పడతాయని చెప్పేసి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మ్యాంటిల్లో ఒక వీక్ లేయర్ ఉంటుందని మీకు చెప్పాను. మ్యాంటిల్లో ఒక వీక్ లేయర్ ఏంటది? ఆస్థనోస్పియర్ ఉంటుంది. ఈ ఆస్థనోస్పియర్ లోనే వేడి ద్రవం మాగ్మా ఉంటుంది. ఈ వేడి ద్రవం మాగ్మా ఈ విధంగా పైకి వచ్చి కూల్ అయి సోలిడిఫై అయితే మనకి బసాల్టిక్ లావా రాక్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఈ వేడి ద్రవం మాగ్మా ఈ విధంగా పైకి వచ్చి కూల్ అయి సోలిడిఫై అవ్వడం కారణంగా మనకి ఈ విధంగా వల్కానిక్ మౌంటైన్ చైన్ ఏర్పడుతూ వస్తుంది. అంటే వల్కానిక్ మౌంటైన్ చైన్, మౌంటైన్స్, ప్లాటోస్, ప్లెయిన్స్ అనేవి ద్వితీయ భూస్వరూపమా కాదా? సెకండరీ ల్యాండ్ ఫామా కాదా? అంటే కాంటినెంట్స్ నుంచి మనకి కాంటినెంట్స్, ఓషన్స్ నుంచి ఏం ఏర్పడుతుంది ఈ విధంగా? సో ద్వితీయ భూస్వరూపం అనేది ఏర్పడుతుందా లేదా? సో కాబట్టి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పాను. సో కాబట్టి సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్ కాదనట్లేదు. క్లియర్? సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రైట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్. ఒకటి ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాను. అంటే సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్ అని ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎనీవే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ డి అని మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సింపుల్ క్వశ్చన్, ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్ ఏవని చెప్పేసి అడుగుతున్నారు. దట్స్ ఇట్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్? క్రింది వాటిలో తృతీయ భూస్వరూపాలు ఏవి? Mountains, plateaus, continents, oceans, islands, bay, isthmus, strait. All of the above. Sir, please first question, answer, explain and చెప్పి సార్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే కాంటినెంట్స్, ఓషన్స్ వస్తాయని చెప్పేసి మీకు చెప్పానండి. ఓకేనా, కాంటినెంట్స్, ఓషన్స్. ఈవెన్ మీకు ఇవి చాప్టర్ మీద ఇంకా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించినటువంటి లెక్చర్, ఎంటైర్ లెక్చర్ యూట్యూబ్లో కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఛానల్లో మీకు డిస్కస్ చేశాను. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం విశ్లేషణ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడండి, ఇంకా డీటెయిల్గా మీకు కావాలనిపిస్తే. ఇక్కడ మరి ఎంసీక్యూ డిస్కషన్ కాబట్టి నేను అవసరమైనంత వరకు చెప్తూ వస్తున్నాను. నేను కంప్లీట్ చాప్టర్ అయితే మీకు నేను ఆల్రెడీ, ఓకేనా, ఈవెన్ పెయిడ్ కోర్సెస్లో కూడా ప్రతిదీ నేను ఆల్మోస్ట్ ఎవరైతే కంప్లీట్ లెందీ క్లాసెస్, ఇప్పుడు ఎంసీక్యూస్ కాకుండా ఇంతకుముందు మనం సో ఫుల్ లెంత్ లెక్చర్స్ చెప్తూ వచ్చాం ప్రీవియస్ బ్యాచెస్కి, అందులో కూడా ఉంటాయి. స్పీడ్గా చేయండి సార్, ఎక్కువ క్వశ్చన్స్ చేయొచ్చు. ఫర్హీనా గారు షూర్ అండి. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాం కదమ్మా, సో ఆ విధంగా వెళ్తున్నాము. మరి అంటే ఇక్కడ మనకి డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే ఈజీగా చెప్పేయచ్చు. అలా అయితే ఎన్ని క్వశ్చన్ అయినా ఒక రోజులో 100 క్వశ్చన్ కూడా డిస్కషన్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి స్పీడ్గా చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో తృతీయ భూస్వరూపాలు ఏంటి? ఫర్హీనా గారు డిస్కషన్ చేస్తానండి, నో ఇష్యూ. అంటే అందరికీ అర్థం కావాలి కదా, మనకి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్, సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అప్లికేషన్ మేనర్ లో అడగొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. ఓకేనా. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టెరిషియరీ ల్యాండ్ ఫామ్స్ అంటే టెరిషియరీ ల్యాండ్ ఫామ్స్ ఏమొస్తాయండి? ఐలాండ్స్, బే, ఇస్థమస్, స్ట్రైట్ ఇవన్నీ వస్తాయా లేదా? ఐలాండ్స్, బే, ఇస్థమస్ ఇవన్నీ కూడా టెరిషియరీ ల్యాండ్ ఫామ్స్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐలాండ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ద ల్యాండ్ మాస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ 4 సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఐలాండ్ అంటారు. బే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ వాటర్ బాడీ ఇక్కడ చూడండి, వాటర్ బాడీ సరౌండెడ్ బై ల్యాండ్ మాస్ ఆన్ ఆల్ 3 సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? బే అంటారు, అఖాతం అంటారు. ఇస్తమస్ అంటే భూసంద్ అంటే సో ల్యాండ్ మాస్ సెపరేటింగ్ 2 వాటర్ బాడీస్. ల్యాండ్ మాస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇస్తమస్ ల్యాండ్ మాస్ అనేది 2 వాటర్ బాడీస్ ని సెపరేట్ చేస్తే, ఓకేనా, దాన్ని ఏమంటారు? సో భూసంద్ అని అంటారు. జలసంద్ అంటే ఇఫ్ వాటర్ బాడీ సెపరేటింగ్ 2 ల్యాండ్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఇక్కడ ఇండియాని శ్రీలంకని ఏది వేరు చేస్తుంది అని అంటే ఇక్కడ పాక్ స్ట్రైట్, పాక్ జలసంద్ అని అంటాం. అంటే ఇక్కడ వాటర్ బాడీ సెపరేటింగ్ 2 ల్యాండ్ మాసెస్. సో ఇండియాని శ్రీలంకని వేరు చేస్తున్నాం, దాన్ని జలసంద్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. ఓకేనా. సో జోగ్రఫికల్ టర్మ్స్ ఐలాండ్స్, బేస్, ఇస్తమస్, స్ట్రైట్ వీటి గురించి మనకి అవగాహన ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, స్ట్రైట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ జలసంధి అని చెప్పేసి. పాస్ అని ఇంకోటి ఉంటుంది. పాస్ అంటే అర్థం ఏంటండి? పాస్ అంటే కనుమ అంటారు. కనుమ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ నారో ఏరియా త్రూ దట్ యూ కెన్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ 1 ల్యాండ్ మాస్ టు ది అనదర్ ల్యాండ్ మాస్. ఒక ల్యాండ్ మాస్ నుంచి ఇంకో ల్యాండ్ మాస్ కి వెళ్ళొచ్చు అనమాట. షిప్కిలా పాస్ కావచ్చు, జోజిలా పాస్ కావచ్చు, నేతులా పాస్ కావచ్చు, ఇలా. ఓకేనా, క్లియర్? ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ వన్, ఐ వాంట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎనీ క్వెరీస్? ఓకే, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానండి, మీకు తెలిసి ఉండొచ్చు, తెలుసుంటే ఓకే, ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారు కదా అని ఉద్దేశం. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఓన్లీ ఎంసీక్యూ డిస్కషన్, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కాదు. ఓకేనా. ఆన్సర్ అయితే దీనికి నేను ఆల్రెడీ చెప్పాను, సి ఇస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే కాదు, ఇట్స్ మోర్ అబౌట్ సో క్లియర్ కట్ అనాలిసిస్ ఉంటుంది, కాన్సెప్చువల్ క్లారిటీ. క్వశ్చన్స్ నుంచి మనకి ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే,
Catch the following statements. Island continent is Australia. ద్వీపఖండము ఐలాండ్ కాంటినెంట్ ఏది? ఇక్కడ మనకి ఐలాండ్ కాంటినెంట్ అంటే ఆస్ట్రేలియా అని చెప్పేసి ఇచ్చారు. ఎస్, ఐలాండ్ కాంటినెంట్ ఆబ్వియస్లీ ఐలాండ్ కాంటినెంట్ ఇక్కడ ఏమవుతుందండి? ఆస్ట్రేలియా అవుతుంది. ఎస్, దిస్ ఇస్ ఆబ్వియస్లీ రైట్ స్టేట్మెంట్. ద్వీపఖండం అని చెప్పేసి అంటాం. అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ వల్కనిక్ ఐలాండ్ ఏదంటే, ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఏదనంటే ఐలాండ్ అని చెప్పేసి అంటారు. ఎస్, దిస్ ఇస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. వరల్డ్స్ లార్జెస్ట్ పెనిన్సులా అరేబియన్ పెనిన్సులా అవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏదంటే అరేబియా ద్వీపకల్పమే. మరి సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులా ఏదనంటే ఆఫ్టర్ అరేబియన్ పెనిన్సులా అంటే సో ఇండియన్ పెనిన్సులా అని చెప్పేసి అంటాము. సో ఇండియన్ పెనిన్సులా అని చెప్పేసి అంటారండి. ఇండియన్ పెనిన్సులా, ఇదంతా కూడా ఇండియన్ పెనిన్సులా అంటారు. సో పెనిన్సులా ఆర్ ఇండియా. అసలు పెనిన్సులా ద్వీపకల్పం అంటే అర్థం ఏంటి? ఇది పెనిన్సులా ఆర్ ఇండియా, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులా. ఫస్ట్ లార్జెస్ట్ పెనిన్సులా అంటే అరేబియన్ పెనిన్సులా అవుతుంది. సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులా అంటే ఇండియన్ పెనిన్సులా అవుతుంది. అసలు పెనిన్సులా ద్వీపకల్పం అంటే అర్థం ఏంటి? ఇఫ్ ద ల్యాండ్ మాస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ త్రీ సైడ్స్. ఇటువైపు చూస్తే అరేబియన్ సీ వెస్ట్ సైడ్, కింది భాగంలో ఇండియన్ ఓషన్ ఉంటుంది, అండ్ ఈస్టర్న్ పోర్షన్ లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది అనమాట, అరేబియా సముద్రం. అంటే ఇఫ్ ద ల్యాండ్ మాస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ త్రీ సైడ్స్ అయితే సో దాన్ని ద్వీపకల్పం అని చెప్పేసి అంటారు, పెనిన్సులా అంటారు. క్లియర్? సో కాబట్టి ఇక్కడ చూడండి, యా, వరల్డ్స్ లార్జెస్ట్ పెనిన్సులా ఆబ్వియస్లీ అరేబియన్ పెనిన్సులా. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ 1 only, 2 only, both 1 and 2, 1 and 2 and 3 అంటే ఆన్సర్ అయితే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో D is the right option for this question. Clear all of you? Hope you understood friends. And next one చూద్దామండి. Next one. Any queries? Jayalakshmi garu went for D. Sir, exam Telugu or English? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్ అనేది రెండు భాషల్లో కూడా ఉంటుంది, వర్రీ కావద్దు. రెండు భాషలో ఉండదు. ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్స్ ఆబ్వియస్లీ ఎక్కువగానే వస్తాయి, నో డౌట్ అట్ ఆల్. అండ్ మెయిన్స్ వచ్చేటప్పటికి మీకు ఆన్లైన్లో ఉంటుంది. ఓకేనా? అక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది కాబట్టి. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అండి. ఇన్ ఎవ్రీ స్టెప్ జస్ట్ దే వాంట్ ఎలిమినేట్ యూ. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటేనే ఎలిమినేషన్. ఓకేనా? కాబట్టి చాలా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ సార్ అని అన్నారు. ఫ్రెండ్స్, గ్రూప్ 1 కూడా తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది ఆబ్వియస్లీ అండి. ఎందుకలా అంటానంటే తెలుగు అనేది ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్ కదా. ఈవెన్ టీఎస్పీఎస్సీ తీసుకున్న, ఏపీపీఎస్సీ తీసుకున్న ఇంటర్వ్యూలు కూడా మీరు గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ కూడా తెలుగులో చేయొచ్చు. ఓకేనా? తెలుగు వాళ్ళం కదా, తెలుగులో డెఫినెట్గా ఉంటుంది. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యారియర్ ఫ్రెండ్స్. కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, లాంగ్వేజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యారియర్. మీరు తెలుగులో రాసి కూడా సివిల్స్ కొట్టొచ్చు. V-shaped valleys are formed by river erosion actions, while U-shaped valleys are formed by what? Most of you are answering A. Yeah, obviously ఇక్కడ మనకి గ్లేషియర్ ఎరోజన్ చెప్పేసి అంటాము. చూడండి, ఇక్కడ V-shaped valleys are formed by river erosion. V-shaped valleys ఇవి రివర్ ఎరోజన్, నదీ క్రమక్షయం వలన, రివర్ ఎరోజన్ నదీ క్రమక్షయం వలన ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? ఈ V-shaped valleys ఇక్కడ ఏమంటారంటే తెలుగులో గార్జ్ అని చెప్పేసి పిలుస్తారు. గార్జ్ అంటారు, నారో వ్యాలీ. U-shaped valleys are formed by this glacial erosion అని చెప్పేసి అంటారు. గ్లేషియల్ ఎరోజన్ చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? గ్లేషియల్ ఎరోజన్ అంటే హిమానీ నద క్రమక్షయ చర్య వల్ల ఇది ఏర్పడుతూ వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ అవుతుంది అనమాట. ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది U-shaped వ్యాలీ, ఇది V-shaped వ్యాలీ. ఓకేనా? నెక్స్ట్ వన్.
ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడే చెప్పాను గార్జ్ అంటే ఏంటనేది. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ గార్జ్ మీన్స్ what is meant by gorge. V-shaped valleys with steep walls formed by river erosion. U-shaped valleys with steep walls formed by river erosion. V-shaped valleys with steep walls formed by glacial erosion. U-shaped valleys with steep walls formed by glacial erosion. గార్జ్ అనగా ఏంటి? సో ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్రశ్న మన ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భూస్వరూపాలు ల్యాండ్ ఫార్మ్స్ విషయానికి వస్తే చూడండి, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, వి షేప్డ్ వ్యాలీస్ విత్ స్టీప్ వాల్స్ ఫార్మ్డ్ బై రివర్ ఎరోజన్. నదీ క్రమక్షయ చర్య వలన ఇవి ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయండి? నదీ క్రమక్షయ చర్య వలన, చూడండి ఇక్కడ నదీ క్రమక్షయ చర్య వలన ఏర్పడినటువంటి నిటారు గోడలు కలిగినటువంటి వి ఆకారపు లోయలు అని చెప్పేసి అంటాం. సో నారో వ్యాలీస్ ఆర్ ఫార్మ్డ్ బై సో రివర్ ఎరోజన్. రివర్ ఎరోజన్ నదీ క్రమక్షయ చర్య వలన ఏర్పడుతూ ఉంటాయి. వి షేప్డ్ వ్యాలీస్, గార్జెస్ అని జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ అవుతుంది ఆన్సర్ అయితే. సో దీనికి ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ యా సో ఫ్రెండ్స్ ఇక్కడ వి షేప్డ్ వ్యాలీస్ అనేవి టు సమ్ ఎక్స్టెంట్ ఏ విధంగా ఉంటాయంటే నేరోగా ఉంటాయి, వేరేజ్ యూ షేప్డ్ వ్యాలీస్ అనేవి కాస్త బ్రాడ్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాస్త బ్రాడ్ అండ్ లెవెల్ గా ఉంటాయి. అంటే జనరల్ ఇక్కడ ఉన్నటువంటి గ్లేషియర్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఈ రోజున జరిగి ఇదంతా కూడా బాగా వైడన్ అవుతూ వస్తుంది అనమాట. జనరల్ గా మనకి హిమాలయాలు అనేవి ఇప్పుడు హిమాలయస్ లో తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఏమవుతుంది ఫ్రీజింగ్ యాజ్ వెల్ యాజ్ థాయింగ్ ఫ్రీజింగ్ అంటారు. థాయింగ్ ఫ్రీజింగ్ అని మీరు వినుంటారు. థాయింగ్ ఫ్రీజింగ్ అంటారు, THAWING, థాయింగ్ అండ్ ఫ్రీజింగ్ అంటారు. ఇప్పుడు మనకి జనరల్ గా సమ్మర్ తీసుకున్నాం అనుకోండి, గ్లేషియర్స్ అలా మెల్ట్ అవుతూ ఉంటాయి, అంటే జస్ట్ అవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి ఇట్లా. ఫ్రీజింగ్ అంటే మళ్ళీ సో గడ్డ కడుతూ ఉంటాయి ఇట్లా. ఫ్రీజింగ్ థాయింగ్ ఎఫెక్ట్ వలన కూడా ఈ విధంగా మనకి యూ షేప్డ్ వ్యాలీస్ అనేవి ఏర్పడుతూ వస్తాయి. ఓకేనా, ఎనీవే ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇన్సెల్బర్గ్ అంటే ఏంటి? ఇన్సెల్బర్గ్ అంటే ఏంటి? సో ఫ్రెండ్స్ ఇన్సెల్బర్గ్ గురించి నెక్స్ట్ సెషన్లో మీకు డిస్కషన్ చేస్తూ వస్తాను, ఎందుకంటే ఇది కాస్త డిస్కషన్ ఉంటుంది. ఇన్సెల్బర్గ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పెడిప్లెయిన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎనివే ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఐసోలేటెడ్ రాక్ కాంటినెంట్స్ లెఫ్ట్ ఇన్ ది సో పెడిప్లెయిన్స్ అంటారు. ఎందుకు అనేది నేను చెప్తాను, నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఆన్సర్ మాత్రం చెప్తున్నాను, నెక్స్ట్ సెషన్ మీకు హిస్టరీ ఉంది కాబట్టి. ఐసోలేటెడ్ రాక్ కాంటినెంట్స్ లెఫ్ట్ ఇన్ ది సో పెడిప్లెయిన్స్ అనమాట. పెడిప్లెయిన్ మైదానాల్లో మిగిలిపోయినటువంటి ఈ ఒంటరి శిలాఖండాలను ఇక్కడ ఏమంటారంటే సో ఏమంటారు? ఇన్సెల్బర్గ్ అని చెప్పేసి అంటారు. ఇది రేపటి సెషన్ లో మీకు డిస్కషన్ చేస్తూ వస్తాను. ఈ రోజు డిస్కస్ చేసిన అవ్వదు, మీకు నెక్స్ట్ సెషన్ మళ్ళీ హిస్టరీ సార్ వెంకటేష్ సార్ మీకు టేకప్ చేస్తూ వస్తారు. ఓకేనా, మీకు వెంకటేష్ సార్ డిస్కస్ చేస్తూ వస్తారండి దీనికి సంబంధించి. ఓకేనా, సో ఫ్రెండ్స్ మరి అందరికీ అర్థమవుతుంది కదా రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, బికాస్ దే విల్ బి గెటింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ సో నాలెడ్జ్ షేరింగ్, ఆల్వేస్ సే దిస్. అందరికీ అర్థమైంది కదా? హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుందా? గెటింగ్ మీ? ఓకేనా, సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీకు నచ్చితేనే చెప్పండి, ఓకేనా? నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదనే చెప్పండి. ఓకేనా, మీకు ఏది అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. క్లియర్ ఫ్రెండ్స్, భావ ప్రకటన స్వేచ్ఛ అయితే కలదు, ఆర్టికల్ 19 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. యా
ఎస్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుంది కదా. ఈ విధంగానే డిస్కషన్స్ ఉంటాయి చాప్టర్ వైజ్ అండ్ సెక్షనల్ వైజ్, అండ్ లాస్ట్లో సబ్జెక్ట్కి సంబంధించి ఫుల్ లెంత్ మార్క్ విశ్లేషణ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? యా, భీమలింగప్ప గారు ఓకేనండి. ఎస్ ఫ్రెండ్స్, ఓకే, మాకు అందరికీ అర్థమవుతుంది ఓకేనన్నారు. ఎస్ ఎస్. సో thank you to one and all friends. Just go for the next session. Thank you for your patience.